నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నిన్న పబ్లిక్ మీటింగ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా పబ్లిక్ మీటింగ్లోనే శ్రీనివాసరెడ్డి గారు అనే నాయకులు, తెలుగుదేశం నాయకులు బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, నారా లోకేష్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలి. ఇది శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రకటన చేసినప్పుడు అదే సమయంలో అదే మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ఆ పబ్లిక్ మీటింగ్లోనే అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ సమక్షంలోనే ఆయన ప్రకటించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి స్పందించలేదు. అలా ప్రకటన చేయొద్దని కానీ, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ, నారా లోకేష్ గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తామని కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు. ఇది మరి తీవ్రమైనటువంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కుటుంబ సభ్యులే కాదు, కార్యకర్తలు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు? నారా లోకేష్ గారే. ఆ స్థానాన్ని భర్తీ చేయవలసింది నారా లోకేష్ గారే. మరి ఆ స్థాయిని భర్తీ చేయాలంటే ఇప్పటి నుంచి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగాలి. అంత పట్టుపట్టడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన. నారా లోకేష్ గారు పట్టుపడుతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని. ఎందుకంటే ఆయనకి ఎవరు సరైన గుర్తింపు ఇవ్వట్లేదంట. అందరు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని సరిగా గౌరవించట్లేదని వార్తలు వస్తున్నాయి. అందరూ అనుకుంటున్నారు. అందుకు కారణం ఏంటి? డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయనకంటే తక్కువ స్థాయిలో నారా లోకేష్ గారు ఒక క్యాబినెట్ మినిస్టర్గా మాత్రమే ఉన్నారు. అందుచేత ఆయనకి సరైన గౌరవం రావట్లేదు. కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సరి సమానమైనటువంటి హోదా కలిగినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని నారా లోకేష్ గారు పట్టుబడుతున్నారట. పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి గౌరవం ఇవ్వడం గల కారణం కూడా ఉన్నాయి. నారా లోకేష్ గారిని తన స్థాయి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూడటం లేదు. తాను ఎప్పుడు ఎవరు అనుకుంటారైనా చంద్రబాబు నాయుడు గారితోనూ లేదా జగన్మోహన్ రెడ్డి గారితోనూ పోల్చుకుంటారు. అంతేగాని నారా లోకేష్ గారితో సరిసమానమైన నాయకుడిని అని భావం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రాకూడదు కూడా. ఆయన ఒక పార్టీ పెట్టుకున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ స్థాయిని అతను కాపాడుకోవాల్సిందే తప్పనిసరిగా. ఆయన ఇంకో భావం కూడా ఉందట. ఆ భావం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే నా వల్లే వచ్చింది, నేను లేకపోతే, ఈ కూటమి కట్టకపోతే మీ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేది. మళ్ళీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యేవారు. దీనికి అంతటికి కారణం నేనే అనే భావాన్ని పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అది నిజం కూడా, ప్రజలు అనుకుంటున్నదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేది కాదు. ఈ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించి వారిద్దరి మధ్య సఖ్యతను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే. బీజేపీ నాయకులు, అగ్రనాయకులకు ఇష్టమున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా టీడీపీ పార్టీతో పొత్తును ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. అదే కోరుకుంటాడు కూడా ఆయన. అలా కోరకపోతే నారా లోకేష్ గారితో సమానమైన నాయకుడు అనుకుంటే భవిష్యత్తులైనా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవటం సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ గారికి. అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని ఎప్పుడూ తన స్థాయి నాయకుడిగా ఆయన ఎప్పుడూ గుర్తించట్లేదు, గౌరవించట్లేదు. అది తట్టుకోలేకపోతున్నారు నారా లోకేష్ గారు. ఆ స్థాయి కావాలని పట్టుపట్టడంలో తప్పు కూడా లేదు నారా లోకేష్ గారు. ఎవరి స్థాయి వారిదే, ఎవరి ఆలోచన వారికి ఉంటాయి. రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారిపోయింది ఈ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడు, నారా లోకేష్ గారి ఎపిసోడు. నారా లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిని కనుక చేస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోపము, ఆగ్రహం వస్తుంది. ఆయన కోపాన్ని ఎలా చల్లార్చాలనేది ఆలోచిస్తున్నారు. ఎంతకాలమైనా సరే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇవ్వకుండా క్యాబినెట్ మినిస్టర్గానే కొనసాగించినట్లయితే నారా లోకేష్ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది.
ఎందుకంటే నారా లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే, గౌరవిస్తే భవిష్యత్తులో తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడిగా ఆయన ఎదగడానికి అవకాశం వస్తుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం అలాగే ఉండి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పడానికి అదే ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఎవరు ముఖ్యమంత్రి? ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అంతేకాని పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కోరుకోరు. మరి పవన్ కళ్యాణ్ గారి భావాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉండదు కదా. ఆయన ముందే ఊహించగలడు, ముందే ఆలోచించగలడు. భవిష్యత్తును కూడా తన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అందుకు ప్రతిగానే శ్రీనివాసరెడ్డి గారి చేత డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని నారా లోకేష్ గారిని చెప్పిన ఆయన స్పందించకపోవడానికి కారణం అది. అంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఏంటనేది చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయరు, అంగీకరించకపోతే మరి విభేదిస్తారా, కూటమిలో కొనసాగుతారా, కూటమిని విభేదించి బయటకు వచ్చేస్తారా చూడాలి. ఒకవేళ అలా వచ్చిన పక్షంలో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాలి. మరి బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలోంచి బయటకు వచ్చేస్తే బీజేపీ కూడా తెలుగుదేశాన్ని విభేదించి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటుందా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టేసి బీజేపీ టీడీపీతో పొత్తుకొన్న మిత్రధర్మాన్ని కొనసాగిస్తుందా? ఎన్ని సమస్యలు చంద్రబాబు నాయుడు గారు ముందు కనిపిస్తున్నాయి. తన ముఖ్యమంత్రిగా 6 హామీలను ఇచ్చారు. ఆ 6 హామీలను ఎలా అమలు చేయాలనేది ఆయన సతమతం అవుతున్నారు. అదే సమయంలో అమరావతిని మహానగరంగా ఎలా నిర్మించాలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. వ్యతిరేకమైనటువంటి ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోగలుగుతారో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించగలుగుతారా? ఒప్పించి నారా లోకేష్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయగలుగుతారా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉంటారు, వెళ్ళిపోతారని ధైర్యంగా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తారా? బీజేపీని ఒప్పించి నారా లోకేష్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తారా? చూడాలి. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.